హాయ్ అండి, వెల్కమ్ టు రెసిపీస్ వరల్డ్. అందరు బాగున్నారా? ఈరోజు మనం పుల్లగా ఎంత టేస్ట్గా ఉండే మామిడికాయ పప్పు తయారు చేసుకుందామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఓకే అండి, ఒక మామిడికాయ తీసుకొని అది మొత్తం పై చెక్కు మొత్తం పీల్ చేసేసుకోవాలండి నీట్గా. ఓకే, తర్వాత కడిగేసుకొని అలా స్లైసెస్గా ముక్కలు కట్ చేసుకోవాలి. మరి చిన్న చిన్న ముక్కలు ఏం అవసరం లేదని కొంచెం పెద్ద సైజు ముక్కలే కట్ చేసి పెట్టుకోవాలి. సీజనల్ ఫ్రూట్ లాగా సీజనల్ వెజిటబుల్ అండి మామిడికాయ. చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు మామిడికాయ చికెనా కూడా మిస్ అవ్వద్దు. పచ్చడి అయినా సరే, ముక్కల పచ్చడి బాగుంటుంది, పప్పు బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది కదండి. అందుకని చిక్కినప్పుడల్లా మనం తయారు చేసుకోవచ్చు. ఓకే అండి, అలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత వచ్చేసి కందిపప్పు అండి, అవి నీట్గా కడిగేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఒక టమాటో, ఆనియన్ వచ్చేసి హాఫ్ వచ్చేసి కర్రీలోకి, హాఫ్ వచ్చేసి పోపుకు తయారు చేసి పెట్టుకున్నానండి. ఓకే, ఇప్పుడు కందిపప్పును బాగా నీట్గా కడిగేసుకొని కుక్కర్లో వేసి ఉంచుకోవాలి. మనం తరిగి పెట్టుకున్న టొమాటోస్, ఉల్లిపాయలు మొత్తం దాంట్లో వేసేసుకొని ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకోవాలి. ఒక ఫుల్ స్పూన్ వచ్చేసి కారం వేసుకోవాలండి. కారం కొంచెం పడుతుంది, ఎందుకంటే మామిడికాయ పుల్లగా ఉంటుంది కదా, పడుతుంది. ఓకే, ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా అందులో వేసేసుకోవాలి. వేసేసుకొని కుక్కర్ పెట్టేసుకొని ఒక 3-4 విజిల్స్ రానివ్వాలండి. ఒక 4 విజిల్స్ రానివ్వండి. చూసారా, అలా పొయ్యి మీద పెట్టేసుకోవాలి. ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకోవాలండి. ఆ విజిల్ మొత్తం పోయిన తర్వాత మనం కుక్కర్ తీసేసుకొని చూడాలండి. చూడండి, పప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం పప్పును మెదుపుకుందామండి. కొంచెం ఉప్పు వేసేసుకోవాలి. అందులో ఒక స్పూన్ ఉప్పు వేసుకొని బాగా మెదుపుకోవాలండి. మరి అంత మెత్తగా ఏం మెదపొద్దండి. జస్ట్ అలా 2-3 సార్లు అలా అంటే సరిపోతుంది. చూసారా, టమాటోస్, మామిడికాయ ముక్కలు కనిపిస్తూ ఉన్నాయి. కొంచెం అలా అంటే సరిపోతుందండి. అందుకే ఒక విజిల్ ముందుగానే ఒక విజిల్ ఎక్కువ తెప్పించుకుంటే సరిపోతుంది, మనం ఎక్కువ దాన్ని మెదపకుండా. ఓకే, అలా మెదిపేసి మనం పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం పోపు రెడీ చేసేసుకుందాము. ఓకే, స్టవ్ మీద బాండి పెట్టేసి అందులో ఆయిల్ వేయాలండి. ఆయిల్ బాగా వేడైపోతుంది. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసేసుకోవాలి. 2 ఎండుమిర్చి, 2 చిన్నపాయల రెమ్మలు కూడా వేసుకోవాలండి. చిన్నపాయల రెబ్బలు వేయడం వల్ల పోపు బాగా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు మనం ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసేద్దాం. ఓకే, మొత్తం బాగా వేయించుకోవాలండి. అవి బాగా వేగిన తర్వాతే మనం ఆనియన్స్ వేయాలి, లేతే టేస్ట్ మారిపోతుంది పోపు. ముందు ఆనియన్స్ వేస్తే ఇవన్నీ బాగా వేగవండి. ఓకే, అది బాగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్నాం కదా ఆనియన్స్, అవి కూడా అందులో వేసేసుకుందాము. ఓకే, అవి కూడా బాగా కలిపేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకుందామండి. పోపు ఎప్పుడైనా బాగా వేగితేనే టేస్ట్ వస్తుందండి. పచ్చిగా ఉన్నప్పుడు పోపు వేస్తే టేస్ట్ రాదు. బాగా అలా వేయించేసుకోవాలి. ఇప్పుడు మనం దాంట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము. కరివేపాకు వేసుకున్నాం కదండి ముందుగా. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. అందులో కొత్తిమీర వేయడం వల్ల కూడా పోపు చాలా టేస్ట్ వస్తుంది. కొంచెం వేసుకోండి, తర్వాత మళ్ళీ కొంచెం మనం పప్పులో వేసుకుందాము. ఓకే, అది కూడా బాగా వేయించుకోవాలి. చూసారు, అది కూడా బాగా వేగిపోతుంది. అలా ఎర్రగా రావాలండి బాగా పోపు. ఎప్పుడైనా సరే ఆనియన్స్ బాగా గోల్డ్ కలర్లో వచ్చేస్తే అప్పుడు పోపు వేగినట్టు మనకు. ఇప్పుడు మనం ఒక 3 స్పూన్స్ వచ్చేసి నెయ్యి వేద్దామండి. పోపులో నెయ్యి వేయడం వల్ల పప్పు చాలా టేస్ట్ వస్తుంది. ఓకేనా, అది కూడా వేసేసి బాగా కలిపేసుకుందాము. ఈ పోపుకు నెయ్యి పట్టేట్టుగా బాగా కలిపేసేసుకుందాము. ఓకే అండి, బాగా వేగిపోయిందండి. ఇప్పుడు మనం పోపు, ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్న పప్పులో ఈ పోపు వేసేసుకుందామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి చేసి పెట్టండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఓకే, పోపు మొత్తం అందులో వేసేసి బాగా కలిపేసుకుందామండి. ఇప్పుడు మనం ఆ పోపులోనే కొంచెంగా కొత్తిమీర పక్కన పెట్టి ఉంచుకున్నాం కదా, అది కూడా అందులో వేసేసుకొని ఒక్కసారి ఉప్పు చూసుకోండి మిడిల్లో సరిపోయిందో లేదో, కాటు కొంచెం వేసేసుకోండి. కొంచెం వాటర్ వేసుకుంటే బాగుంటుంది. ఓకే, నేనైతే యాడ్ చేయలేదు, మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే పప్పు వేసుకోండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా పక్కన ఉంచుకున్న కొత్తిమీర వేసేసుకుందామండి. అంతేనండి, ఎంతో టేస్ట్ అయినా మామిడికాయ పప్పు రెడీ అయిపోయిందండి. ఇంతే, అది రైస్లోకైనా
రోటీలోకైనా దోశలోకైనా చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.